హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, కొంతమంది కాషాయ నారాయిస్టులు, బొందుగాళ్ళు ఈ అక్రమాలన్నిటినీ కాపాడాలని ఫేక్ ఐడీలు పెట్టుకొని కామెంట్లు చేసేవాళ్ళు నన్ను కీబోర్డు ఉరుముతూ నువ్వు సన్యాసివి, కృష్ణారామ అనుకోవచ్చు కదా అని కొందరు. అమ్మ, మీరు సన్యాసి, ఈ రొచ్చు రాజకీయాలు ఎందుకు మాట్లాడతారు అంటూను నాకు తమ భాషలో గడ్డి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. సరే, ఆవుకి గడ్డి అన్నం, నాకు జ్ఞానం అన్నం. సరే, నేను వాటిని నాదైన శైలిలో స్వీకరిస్తూ ఉంటాను. ఇప్పుడు దీని గురించి గీతాచార్యుడు ఏం చెప్పాడో, మీ అందరూ నిత్యపారాయణ చేస్తుండేవాళ్ళు మీలో చాలామంది ఉండి ఉంటారు. మీ అందరికీ ఎరుకలో ఉన్నటువంటి శ్లోకమే. మా సన్యాసుల్లో కూడా వాళ్ళలో కొంతమందికి గీత కంఠస్థం వచ్చు. శ్రీకృష్ణుడు అంటాడు చూడండి, మహాభారతం సీరియల్లో ధర్మం గురించి అందరూ మాట్లాడతారు, కానీ ధర్మం ఏమిటో ఎవరికీ తెలియదు అని. అంటే నాకు తెలుసని నేను అంటలేదండి, నాకు కూడా తెలిసింది కించిత్తు అని సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే గీతా పారాయణలు చేస్తారు, గీత పోటీలు పడతారు, పెడతారు. గీత కంఠోపాఠంలో ఉంటుంది, కానీ అవగతమై ఉంటుందా, ఆచరణలో ఉంటుందా అన్నది చాలా కొద్ది మందికండి. అది ఈశ్వరుడే, గీతాచార్యుడే చెప్పాడు. మనుష్యానాం సహస్రేషు అని, కోటాను కోట్లలో ఒక్కడే ఉంటాడని. ఇప్పుడు ఆ శ్లోకాలు మీకు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి అర్జునుడు అడిగిన ప్రశ్నలకి జవాబిస్తూ శ్రీకృష్ణుల వారు అన్నటువంటి 4వ శ్లోకం నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితక్ సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఆయన అంటున్నాడు, సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములు ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులు అట్లు పలకరు. ఈ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనగా విధి విధానముగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుతాడు. ఇక్కడ సాంఖ్యం అంటే జపధ్యానాదులు, తపస్సు. నన్ను అందరూ చేసుకోమని ఈ రాజ్యాంగ రక్షణ కోసం సామాన్యుల్ని భక్షిస్తూ ఉన్న విధానాన్ని రక్షించడం కోసం నా మీద అంటూ ఉంటారు. ఇక్కడ కర్మయోగము అని అంటే ఈశ్వరుడు చెప్తుంది నిష్కామ కర్మయోగం. నేను చేస్తుంది అదే 32 ఏళ్ళుగా. కాబట్టి 16 ఏళ్ల క్రితం నా బ్లాగు ప్రచురించి దానికి ఇప్పటికీ ప్రాచుర్యం రాకపోయినా నాకు దాని గురించి చింత ఏం లేదు, ఎందుకంటే చెప్పడం నా ధర్మం. నాకు ఇది నేర్పిన, నన్ను ఈ బాటలో స్థిరపరిచిన నా జ్ఞాన గురువు శ్రీ పివి నరసింహారావు ఓటమి నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోయాడు. తన గురించి ఎవరు తెలుసుకోవాలనేమో అనుకోలేదు. కాలస్వరూపుడు తెలియజెప్పితే తెలియబడుతుంది, లేకపోతే లేదు. తనకు తెలుసు కదా తానేం చేశాడో. ఆత్మతృప్తితో ఆనందంగా వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మస్వరూపుడై వెలిగిపోయాడు ఆయన. అదే బాటలో నేను వెళ్తాను. కాబట్టి నాకు నిరాశ ఆవరించదు. కొన్ని నా వీడియోలు కష్టపడి చేసిన 0 వ్యూస్ వచ్చినా కూడా నాకు పట్టదు, ఎందుకంటే అది ఫలితం ఈశ్వరుడిది. కానీ సత్ఫలితం రావాలని పని చేయడం మన కర్మలో భాగం. కాబట్టే ఏ వ్రతం చేసినా, నోము చేసినా, సహస్రనామాలు పలికినా సంకల్పం చెప్పుకునే చేస్తాం. విజయాన్ని సంకల్పించడం కర్మలో భాగం. విజయం పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఫలాసక్తి. ఇంకా చెప్తున్నాడు, మరో శ్లోకం వినిపిస్తాను మీకు. యస్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. ఇలా చూసిన వాడే సరిగ్గా చూసినవాడు. ఏ గమ్యస్థానం అయితే నిష్కామ కర్మయోగంతో పొందుతామో అదే సాంఖ్యయోగంతో అంటే జ్ఞానయోగంతో అంటే తపోధ్యానాలతో కూడా అదే పొందుతాం. అలాంటప్పుడు తపోధ్యానాలతో పొందే ఆత్మప్రాప్తి కేవలం ఆ సాధన చేసిన వారికి. అదే దాన్ని నిష్కామ కర్మతో కూడా కలిపి చేస్తే అది జగత్ కళ్యాణం అవుతుంది. ఏమి అది తెలియకనా సాక్షాత్తు శంకరుడు జగద్గురు ఆదిశంకరాచార్యులై వచ్చి బోధ చేసింది. ఏ ఆత్మ జ్ఞానం, దాని గురించిన వైరాగ్యం, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో చేయవలసినటువంటి కర్మయోగం మాసిపోయినప్పుడు ధనపు పరుగు, పుణ్యపు పరుగు మితిమీరి
జ్ఞానం పట్ల ఆసక్తి కూడా సమాజానికి నశించినప్పుడు సమాజాన్ని మేల్కొల్పడం మాకు విద్యుక్త ధర్మం. ఆ మేలుకొల్పేటప్పుడు వాళ్ళకు అర్థమయ్యే విధంగా, వాళ్ళు వినగలిగే స్థితికి వాళ్ళని తీసుకొచ్చి, జీవితం నిత్యం జల్లెడలో పోసిన నీళ్ళవుతూ ఆకలికే అలమటిస్తూ ఉన్న వాడికి ఆత్మజ్ఞాన బోధ అన్నది మూర్ఖత్వం అవుతుంది. ముందు వాడికి ఆకలి నింపుకుండే మార్గం చెప్పి, ఆ తదుపరి అరిషడ్ వర్గాల్ని నివారించుకుండే మార్గం చెప్పి, ఆ విధంగా ఎక్కువ మంది అభ్యసిస్తే అప్పుడు ఆ సమాజం శాంతియుతం అవుతుంది. అప్పుడే ఆత్మబోధ ఫలిస్తుంది. కాబట్టి నాకు శుద్ధులు చెప్పేవాళ్ళని నేనేమీ పట్టించుకోను. జ్ఞానం పట్ల ఆర్తి ఉన్నవాళ్ళు గూఢచర్య జ్ఞానాన్ని కూడా తెలుసుకోకపోతే, దేహభ్రాంతిని తెలుసుకొని వాడు ఆత్మజ్ఞాన ప్రాప్తి ఎలా పొందలేడో, గూఢచర్య జ్ఞానాన్ని పొందని సమాజం లౌకిక జ్ఞానమైనా పారలౌకిక జ్ఞానాన్నైనా సముపార్జించుకోలేదు. ప్రశాంతత నశించి నిత్యము వివాదమయమై నిత్యము ఎండమావుల వెంట ప్రయాణిస్తుంది గనక మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. గూఢచర్య జ్ఞానం సామాన్యులకు దాకా అడుగంట అర్థమైతేనే ఈ సమాజం, ఈ ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడు శ్రేయో మార్గంలోకి రాగలుగుతాడు. భారత్లో అయితే గూఢచర్య జ్ఞానం అందరికీ అందితే అప్పుడు ఈ చెత్త రాజ్యాంగాన్ని ఎత్తి చెత్తబుట్టలో వెయ్యగలం. అప్పుడే సామాన్యుడికి మనుగడ ఉంటుంది. సామాన్యుడా, చెక్ యువర్ సెల్ఫ్. నా కంటెంట్ నచ్చితే ఎలిజిబుల్ టు అబ్జర్వ్, ఎలిజిబుల్ టు అనలైజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.